మనం పాడుతున్న వందే మాతరం ఉందో అది అసలు వందే మాతరం కాదు, ఇంకో వందే మాతరం ఉందని ఎంతమందికి తెలుసు? వందే మాతరానికి చట్టబద్ధత వచ్చిందనే విషయం మీ అందరికీ తెలుసు. అంటే జనగణమనతో పాటుగా వందే మాతరాన్ని కూడా అందరూ ఆలపించాలని చట్టబద్ధత తీసుకొచ్చారు. వందే మాతరం యాక్చువల్గా మనం 2 చరణాలు పాడతాం, మొత్తం 6 చరణాలు ఉంటాయి. అసలు కింద చరణాలు ఎందుకు తీసేశారు అని ఒక చిన్న ఈ షార్ట్లో చాలా సింపుల్గా చెప్పుకుందాం. వందే మాతరం సుజలాం సుఫలాం ఇలా స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడ కిందన కొన్ని చరణాలు ఉన్నాయి. ఆ చరణాలు ఏంటో ఒకసారి చూద్దాం. త్వం హి దుర్గా దశ ప్రహరణధారిణి, త్వం హి కమల కమలాదళ విహారిణి అనే 2 లైన్స్ అనేవి ఉండేవన్నమాట. అంటే భారతమాతని లక్ష్మీ దుర్గాలతో పోల్చి బంకించంద్ర చటర్జీ గారు రాయడం జరిగింది. అయితే అప్పుడున్న పరిస్థితులను బట్టి 1937లో ఇది జరిగినప్పుడు కొంతమంది ముస్లిం నాయకులు దీన్ని వ్యతిరేకించారనమాట. ఎందుకంటే దేవతామూర్తుల్ని నార్మల్గా అందరూ పాడుకునే జాతీయ గీతంలో ఉంచడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటే అప్పుడు ఆ సభలో సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఉన్నారు. కానీ అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎవరైతే ఉన్న నెహ్రూ గారు ఉన్నారో అతను నిర్ణయం తీసుకోవడం వల్ల వీటిని కాకుండా ఫస్ట్ 2 చరణాలనే పాడండి అని చెప్పేసి వచ్చింది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఎలాగ వచ్చిందంటే నెహ్రూ గారు తీసేయమన్నారు. మిగతా విషయాలు నాకు తెలియదు, కానీ ఇక్కడ నెహ్రూ గారు తీసేయమనలేదు. కానీ తీసేసేటప్పుడు అతని పాత్ర ఉంది అనేది మాత్రం నిజం. కాబట్టి మనం రాంగ్గా క్లెయిమ్ చేయకూడదు, రాంగ్గా అర్థం చేసుకోకూడదు. కానీ ఇక్కడ నాకు కలిగిన సందేహం ఏంటంటే మనం బయట దేశాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి సంబంధించిన రిలీజియన్స్ని కానీ గాడ్స్ని కానీ ఈజీగా మనం పాడేస్తాం. అంటే పాడాలి, అక్కడ మార్పులు ఏమి ఉండదు. కానీ భారతదేశంలో ఆ వెసులుబాటు ఉందన్నమాట. ఎవరైనా వాళ్ళ భావాన్ని వ్యక్తపరచవచ్చు, అలా వ్యక్తపరిచారు. కానీ మనకున్న సంస్కృతికి సెక్యులర్ కంట్రీ కాబట్టి మనందరం వివిధ రకాల మతాల వాళ్ళు, జాతుల వాళ్ళు కలిసి ఉంటున్నాం కాబట్టి దాన్ని అనుసరించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పేమీ కాదని నేను అనుకుంటున్నాను. కానీ అందరికందరం గౌరవింపబడాలి. అలా గౌరవింపబడినప్పుడే బాగుంటుంది. ఇప్పటికీ కూడా వందే మాత్రం పూర్తి చరణాలకి చట్టబద్ధత ఉంది. అసలు మొన్నటి వరకు కూడా తీసేయలేదండి, మనం పాడట్లేదు అంతే. కానీ ఉన్నది ఎవరు తీసేయలేదు, అది ఎవరైనా ఇష్టం. అలాగని పాడకూడదని ఏమీ లేదు. కొంతమంది వ్యతిరేకించినా కొంతమంది పాడుతారు. ఎందుకంటే భారతమాతని మన అమ్మగా, ఒక తల్లిగా కొలవడం, చూడడం అనేది అది కామన్ థింగ్. అది ఎవరైనా తీసుకోవాల్సిందే. కానీ ఈ ఇండిపెండెన్స్ డే దగ్గరగా వస్తుంది కాబట్టి నేను వందే మాతరం మీద ఉన్న గౌరవంతో చట్టబద్ధత వచ్చింది కాబట్టి ఈ వీడియోని చేయడం జరుగుతుంది. వందే మాతరంలో ఈ లైన్స్ తెలుసుకోండి, పిల్లలకి నేర్పండి. కానీ నేర్చుకునే పిల్లలందరికీ నేర్పితే మంచిది అనేది నా ఉద్దేశం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.